ఏమైనా రెడీగా ఉన్నారు వాక్యం వినటానికి? నీరసంగా ఉన్నారా? అలసిపోయారా? సార్ మీ పక్కన వైపు తిరిగి మీరు ఆశ్రయించబడిన వ్యక్తులు అని చెప్పండి ఒకసారి. సో ప్రార్థన గురించి 2 వారాలుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. సేమ్ మాట్లాడానో మిమ్మల్ని చెప్పమంటలేదని నేనే చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ వారం ఏం మాట్లాడామంటే ప్రార్థన ఎలాగా రూపాంతరపు అనుభవాన్ని మన జీవితంలో తీసుకొస్తూ మాట్లాడుతూ వచ్చాను. ఎలాగ ప్రేయర్ మన స్టేటస్ని చేంజ్ చేస్తుంది, ఆత్మీయంగా మన స్థాయిని ఎట్లా మారుస్తుంది, ఎలాగ యాకోబు ఇజ్రాయేల్గా మారాడు, ఆ విషయాలు మనం చూసాం. అంటే అది ఎలా జరిగింది? ఒక ట్రాన్స్ఫర్మేషన్ వల్ల, ఒక రూపాంతరపు అనుభవం వల్ల. సో ఆ తర్వాత వారం ఏం చూసాం? సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మన హృదయం అనే బలిపీఠం మీద ఏమవుతుంది? దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్ని అనేది మండుతూ ఉంటుంది. సో ఆ అగ్నిని కలిగి మనం ఆయన్ను సేవిస్తాం, మనం ఆయన్ను ఆరాధిస్తాం. అందుకే దేవుని రాజ్యంలో మనము ప్యాషన్ లేకుండా చేసే ఏది కూడా అది పెద్ద లెక్కలోకి రాదు. సో ఆత్మీయ ప్రపంచం మనల్ని చూసినప్పుడు దాన్ని పెద్ద పట్టించుకోదు. అందుకే మన అగ్నితో మనం దేవుని సేవించాలి. అంటే మన చుట్టూ కిరోసిన్ పోసుకొని మనం తగలబెట్టుకుంటున్నామని కాదు, మన హృదయంలో ఉన్న ప్యాషన్తో, మన హృదయంలో ఉన్న మంటతో మనము దేవుని సేవించాలి. సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ మోషేకి దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టమని ఒక నమూనా ఇచ్చాడో, మన జీవితంలో ప్రతి విషయంలో దేవుడు ఒక నమూనా ఇస్తాడని చెప్పాను. ఒక బ్లూ ప్రింట్, ఒక మోడల్ ఇస్తాడని చెప్పాను. సో ఆ నమూనాని మనము కనుగొని ఏం చేయాలి? దాన్ని మనం అభ్యాసంలో పెట్టాలి. సో ఈ వారం కూడా కొన్ని విషయాలు నేను ప్రార్థన గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆల్రెడీ ఈ వారము ప్రార్థనలో ఒక విధానం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే ప్రార్థన ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు, బట్ మనం రెగ్యులర్గా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు లేకపోతే కొన్ని ముఖ్యమైన విషయాలు వాటిలో గుండా మనం వెళ్ళాలి, లేకపోతే కొన్ని మనకి జరుగుతూ ఉండాలి. అప్పుడే మనం నిజంగా ప్రార్థన చేస్తున్నట్టు చెప్పవచ్చు. సాధారణంగా ప్రార్థన అంటే మనకు తెలుసు, దేవునితో మనము మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం అని తెలుసు. బేసికల్గా మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? మన అవసరాల కొలది ప్రార్థన చేస్తాం. 8 నాతో ఉన్నారు. సో ఎక్కువ మంది మనలో, మనమే కాదు బయట వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎట్లా ప్రార్థన చేస్తాం? మన అవసరాల కొద్దీ ప్రార్థన చేస్తాం. అంటే మన అవసరం తీరిపోయింది అనుకో, ఇంకా ప్రార్థన అక్కడితో ఆగిపోయింది. సో అందుకని దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత మనం ఎదిగే కొంది, మనము విశ్వాసంలో ఎదిగే కొంది మనం ఒక స్థానానికి వస్తాం. మన అవసరాలని పెద్దగా పట్టించుకోం ఒక స్థానానికి వచ్చిన తర్వాత. ఎందుకని? మనం దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాం కాబట్టి ఆయన మన అవసరాలన్నీ ఆయన తీరుస్తూ ఉంటాడు. అవసరాల కోసమే మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామంటే జస్ట్ ఒక 2 నిమిషాలు అవసరాన్ని చెప్పేస్తాం. ప్రభా నాకు కారు కావాలి, ప్రభా నా లోన్ క్లియర్ అవ్వాలి, ప్రభా నాకు స్వస్థత కావాలి, అయిపోయింది. సో కానీ అక్కడి నుండి మనము గ్రాడ్యుయేట్ అవ్వాలి, అక్కడి నుండి మనము ఉత్తీర్ణత సాధించాలి, ఒక స్థాయికి మనం రావాలి. అంటే దేవుణ్ణి లోతుగా మనము వెంబడించే స్థాయికి మనం రావాలి, అవునా? సో క్రొత్తగా మనం తిరిగి జన్మించిన వారమైతే అక్కడి నుండి మనము ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాం? విశ్వాసంగా మనం మారుతాం. అంటే దేవుని నమ్ముతూ ఉంటాం, దేవుని వెంబడిస్తాం. సో అక్కడి నుంచి మనం ఏమవ్వాలి? శిష్యులుగా మనం మారాలి. అందరు చెప్తారు ఆ మాట ఏంటి? శిష్యులుగా మారాలి. సో శిష్యులుగా మనం మారినప్పుడు మన అవసరాలను బట్టి మనం దేవుణ్ణి వెంబడించాం, లేకపోతే మన అవసరత కొలది దేవుణ్ణి వెంబడించడం. దేవుణ్ణి మనం అనుభవించాం కాబట్టి, ఆయనతో మనం నడుస్తున్నాం కాబట్టి, ఆయన ప్రేమను మనం రుచి చూసాం కాబట్టి, అవునా, ఆయన్ని మనం సంధించాం కాబట్టి ఆయన వెంబడించడం ప్రారంభిస్తాం. అంటే ఒక శిష్యుడిగా మనము ఉత్తీర్ణత సాధించినప్పుడు, లేకపోతే ఆ స్థానంలోకి మనము పరిపక్వత చెందుతా ఉన్నప్పుడు మన అవసరాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండదు. సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తీర్చబడవలసిన అవసరాలు కొన్ని ఉంటాయి, అవునంటారు కాదంటారు? ఈవెన్ నాకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ వాటిని బట్టి నేను ప్రార్థన చేయట్లేదు.
లేకపోతే అవి తీర్చబడాలని నేను ప్రార్థన చేయట్లేదు. సో ప్రార్థనలో బేసిక్ లెవెల్ ఏంటంటే అవసరాలు తీర్చబడటం కోసం మనం ప్రార్థన చేస్తాం. ఇట్ ఈస్ లైక్ ఎల్కేజీ అనమాట. ఎల్కేజీ కూడా కాదు, నర్సరీ అనమాట. కానీ ప్రార్థనలో మనము గ్రాడ్యుయేట్ అయినప్పుడు, ఒక కొన్ని స్థానాలు మనం పైకి ఎదిగినప్పుడు మన అవసరాలు మనకి పెద్దగా అనిపించవు. ఎందుకని? మన ఫోకస్ అంతా దేవుని మీద ఉంటుంది, ఆయన మంచితనం మీద ఉంటుంది. మనకి తెలుసు అనుభవపూర్వకంగా ఏంటి, మనం ఆయన వెంబడించే కొలది ఆయన మన అవసరాలు తీరుస్తా ఉన్నాడని. హల్లెలూయా. మనం ఆయనతో నడిచే కొలది ఆయన మన విషయమై ప్రతిదాన్ని ఆయన చూసుకుంటున్నాడన్న విశ్వాస అనుభవంలోకి మనం వస్తాం. ఎంతమంది నాతో ఉన్నారు? ప్రార్థన గురించి చెప్తున్నానని డల్ అవ్వమాకండి, ఓకేనా? సో ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి వచనం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరును, ఈతామారును ఇజ్రాయెల్ నుండి నీ యొద్దకు పిలిపింపు. మరియు నాకు యాజకత్వము చేయుటకై. ఒకసారి ఇంగ్లీష్లో వేస్తావా అది? that he may minister to me as a priest. అహరోన్ని అతని కుమారుల్ని రమ్మని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలంట? యాజకత్వం చేయాలంట. ఇంగ్లీష్లో ఏమిటి? హీ మే మినిస్టర్ టు మీ యాజ్ ఎ ప్రీస్ట్. అంటే ఒక యాజకుడిగా వాళ్ళు పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఒక యాజకుడిగా వాళ్ళు పరిచర్య చేయాలి. సో నూతన నిబంధనలో కూడా మనం యాజకత్వం చేసేవారుగా మనం పిలువబడ్డాం. సో యాజకులు ఏం చేస్తారంటే అవసరాల కోసం ప్రార్థన చేయరు యాజకులు. ఈరోజు అవసరాలని బాగా కొడుతున్నాను, దయచేసి ఏమనుకోమాకండి, ఓకే? అంటే ఒక విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి చెప్తున్నాను, అంతేగాని అవసరాల కోసం ప్రార్థన చేయకూడదని నేనేం అనట్లేదు. చేయొచ్చు, దానికి ఒక స్థానం ఉంది, బట్ దాన్ని మించి మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. సో యాజకత్వం చేయటానికి దేవుడు అహరోన్ని అతని కుమారుల్ని పిలుస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని దేవునికి యాజకత్వం చేసేవారుగా. He has made us as a kingdom of priests and kings. ఇంగ్లీష్లో మనం చూస్తే రాజులుగా, యాజకులుగా తన రక్తం ఇచ్చి కొనుక్కొని ఆయన మనల్ని అలా చేసుకున్నాడంట. అంటే అనాది నుండి దేవునికున్న ఒక ప్రణాళిక ఏంటంటే ఆయన బిడ్డలందరూ కూడా యాజకత్వం చేసేవారుగా ఉండాలి. ఆయన బిడ్డలందరూ కూడా రాజులుగా పరిపాలన చేసేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? యాజకత్వం చేసేవాళ్ళుగా ఉండాలి. సో పాత నిబంధనలో చూస్తే యాజకుడు యాజక ధర్మాన్ని ఎట్లా నెరవేరుస్తాడంటే ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తాడు అనమాట. అంటే ప్రజల యొక్క బలులు, అర్పణలు అవన్నీ కూడా ఒక చోట అవి దహించబడతాయి. తర్వాత యాజకుడు ఏం చేయాలి? సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో. ఇంకా యాజకునికి చాలా బాధ్యతలు ఉంటాయి. ఎవరన్నా పాపం చేసి వస్తే గొర్రె పిల్లను, మేక పిల్లను తీసుకొస్తే దాని మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి, ఈ పాపాన్ని అటు పంపించాలి, అవునా? కుష్ఠరోగి వచ్చినప్పుడు ఇట్లా ప్రార్థన చేయాలి, దొంగతనం చేసి ఒకడు వస్తే వాడికి ఇట్లా ఈ నియమాలన్నీ కూడా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. సో ఈ రోజుల్లో మనకి అవి లేవు. ఒకవేళ అవి కానీ ఉంటే ప్రతి వారం మనకి గొర్రెలు, మేకలు, మందలు, అవునా, ఆవులు, గేదెలు. సో ఈరోజు మనకి అవి లేవన్నమాట. సో అంటే దేవుడు ఏం చేశాడు? ప్రతిదానికి ఒక నియమాన్ని పెట్టాడు, ఇలాగా యాజకత్వం చేయాలి. సో ఎప్పుడైతే మనము ప్రార్థనలో మనము ఎదుగుతాము, అంటే 2 వారాలు ప్రార్థన గురించి చెప్పా కాబట్టి మీరు ఆల్రెడీ ఎదిగారని అనుకుంటున్నాను నేను, ఓకేనా? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. ఆల్రెడీ ఎదగాలి ఈ సంవత్సరం, వేరే మార్గం లేదు, ఓకే? ఆమేన్. సో ప్రార్థనలో మనం వెళ్ళేకుంది మనం ఏం చేయాలంటే we need to minister unto the Lord. దేవునికి యాజకత్వం చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. యాజకత్వం ఎలా చేస్తాము? మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అందుకే కీర్తనలో మనందరికీ తెలిసిన వాక్యం ఉంటుంది, అవునా? అప్పుడప్పుడు ఫ్యామిలీ గ్రూప్లో పంపిస్తూ ఉంటాను సండే ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ హిస్ హార్ట్. ఆయన గుమ్మంలో మనం ఎలా ప్రవేశించాలంట? కృతజ్ఞతా స్తుతులతో ఆయన గుమ్మంలోకి మనం ప్రవేశించాలంట. దట్ ఈస్ ప్రీస్ట్హుడ్.
అది యాజకత్వం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు గ్రహించావు కాబట్టి, ఆయన మంచితనాన్ని నువ్వు గ్రహించావు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆయనకు స్తుతులు చెల్లిస్తా ఉన్నావు, ఆయనకు ఆరాధన చెల్లిస్తా ఉన్నాం, ఆయనకు మహిమ చెల్లిస్తా ఉన్నాం, ఆయన్ని ఘనపరుస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన్ను స్తుతిస్తా ఉన్నాం. దాన్ని ఏమంటారంటే యాజకత్వం చేయటం అంటారు. అంటే యు ఆర్ మినిస్టరింగ్ అన్ టు ద లార్డ్. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన నీకేం చేశాడో, లేకపోతే నువ్వు ఆయన్ని ఎలా అర్థం చేసుకున్నావో దాన్ని బట్టి నువ్వేం చేస్తావు? ఆయన్ని నీ హృదయంలో నుండి కృతజ్ఞత అనేది ఒక నది వలె వస్తుంది. అదేంటో తెలుసా? మినిస్టరింగ్ అన్ టు ద లార్డ్. దేవునికి యాజకత్వం చేయాలి. సాధారణంగా ఎక్కువ మంది ఎట్లా ప్రార్థన చేస్తారు? ప్రభా నీ సన్నిధిలోకి వస్తా ఉన్నాను, నాకు కారు కావాలి, ఈ నెల అయిపోయేలోపు ఉద్యోగం కావాలి, ఆ లోన్ తీరాలి, ప్రభా వాడు నా మాట ఇంటలేదు, వాడికి ఏదో ఒకటి చేయి, వాడి కాలు ఎరగొట్ట, అయిపోయింది ప్రార్థన. లేకపోతే కొన్ని లిస్ట్ ఉంటుంది మనకి, ఈ నెల ఏమేం కావాలి, ఈఎంఐ కట్టాలి, ఫోన్ బిల్ కట్టాలి, ప్రభా ల్యాండ్ ఈఎంఐ కట్టాలి, హౌస్ ఈఎంఐ కట్టాలి, కార్ ఈఎంఐ కట్టాలి, వాషింగ్ మెషిన్ ఈఎంఐ కట్టాలి, అవునా, గోల్డ్ ఈఎంఐ కట్టాలి, షాపింగ్ చేశాను ప్రభా దాని ఈఎంఐ కట్టాలి, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి, అయిపోయింది, ఆమెన్. సో దాన్ని యాజకత్వం చేయటం అంటారు, అవునా? సో దాన్ని నేనేం అనట్లేదు. అక్కడి నుంచి మనం ఏం చేయాలి? పైకి రావాలి. మన అవసరాల నిమిత్తము దేవుణ్ణి వెంబడించడం అనేది లోయెస్ట్ లెవెల్. అది లేదని నేను చెప్పట్లా, ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి. ఈవెన్ మనం బయట ఉన్న వాళ్ళని దేవుని రాజ్యంలోకి ఆహ్వానించేటప్పుడు కొన్నిసార్లు మనం ఏం చెప్తాం? దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు రా అని చెప్తాం. అంటే అక్కడ ఏం జరగాలి? వాళ్ళ అవసరత తీరాలి, అవునా? సో అవసరాలను బట్టే మనము జీవితంలో ఆత్మీయంగా కొనసాగటం అనేది సాధ్యం కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు నీ అవసరాలకు మించి ఆయన నీ జీవితంలో తన కృపని ఆయన చూపించిన గాక. హల్లెలూయా. సో ఇప్పుడు యాజకత్వం చేసేటప్పుడు యాజకులు ఏం చేయాలి? ఆయన మంచితనాన్ని గ్రహించాలి, ఆయన కృపని గ్రహించాలి. ప్రభా కొన్నిసార్లు నీకు తెలుసు, నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి, ప్రభా గత సంవత్సరం అంతా నన్ను కాపాడావు ప్రభా, నన్ను సజీవ లెక్కలో ఉంచావు ప్రభా, ఇదిగో నీ నామాన్ని నేను స్తుతిస్తా ఉన్నాను. దాన్ని ఏమంటారు తెలుసా? మినిస్టరింగ్ అన్ టు ద లార్డ్. దేవునికి పరిచర్య చేయటం. హల్లెలూయా. సో వాక్యంలో మనము ఇంకొక భాగాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. అంత్యోకులో ఉన్న సంఘంలో బర్నబా, నిగెర్ అనబడిన సుమయోను, కురేనీడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఇక్కడ కొంతమంది ఉన్నారని చెప్తా ఉన్నారు, ఓకేనా? 2వ వచనం, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం ఉండగా, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? అవసరాల కోసం ప్రార్థన చేయట్లే. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ప్రభువుని సేవిస్తా ఉన్నారు. దే ఆర్ మినిస్టరింగ్ అన్ టు ద లార్డ్. అంటే యాజకత్వం చేస్తా ఉన్నారు. అంటే మొదటగా ఆయన్ని గ్రహిస్తా ఉన్నారు, ఆయన మంచితనాన్ని గ్రహిస్తా ఉన్నారు, ఆయన గొప్పతనాన్ని గ్రహిస్తా ఉన్నారు, ఆయన కార్యాలని గుర్తెరుగుతా ఉన్నారు, ఆయన కృపను గ్రహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ హృదయము కృతజ్ఞతతో నిండింది, వాళ్ళ హృదయము ఆరాధనా భావంతో నిండింది. సో సండే మనం చర్చ్కి వచ్చేటప్పుడు ఎట్లా వస్తా? ఈ దేవుడు చాలా కాలం చూశాను, ఆయన నాకంటే చిన్నోడు అన్నట్టు వస్తారు కొంతమంది. మనం ఎలా రావాలంట? కృతజ్ఞతతో రావాలంట, ఆరాధన భావంతో రావాలి, విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్, అవునా? అలా వచ్చినప్పుడు, మనం అలా ఆరాధన చేసినప్పుడే ఆత్మీయ ప్రపంచంలో మనం నిజంగా ఏదో ఒకటి చేసామని గుర్తించబడుతుంది. హల్లెలూయా. దేవుడు మన తమ్ముడు కాదు, మన తాత కాదు, అవునా? సో చాలా మంది దేవుణ్ణి ఆరాధించినప్పుడు తండ్రి తండ్రి అంటే వాళ్ళు ఒక పొజిషన్ తీసుకొచ్చారు దేవుణ్ణి. వాళ్ళ ఇంట్లో తండ్రినో లేకపోతే వాళ్ళ ఎదురింట్లో తండ్రినో ఎవరినో చూసి ఒక పొజిషన్ తీసుకొచ్చారు. సో దేవుడు అలాంటి తండ్రి కాదు, ఆయన తండ్రే, కానీ ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన ద జడ్జ్ ఆఫ్ ఆల్, అందరికీ ఆయన న్యాయాధిపతి అయినాడు. హల్లెలూయా. అందరూ కూడా ఆయన సింహాసనం ఎదుట ఒక దినము నిలబడాల్సింది. ఆ తండ్రి ఎలా ఉంటాడో ఊహించుకోండి.
హల్లెలూయా. సో మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట? కృతజ్ఞతతో రావాలంట, ఆరాధన భావంతో రావాలి. ఈవెన్ మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి వాళ్ళు సేవ చేయొచ్చు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే యాజ్ దే వర్ మినిస్టరింగ్ అన్ టు ద లార్డ్. వారు పరిచర్య చేయచుండగా పరిశుద్ధాత్మ మాట్లాడాడంట. ఏమని? సౌల్ని బర్నబాని పిలిచిన పని కోసం వారిని ప్రత్యేకపరచమని మాట్లాడాడంట. ఎంతమంది నాతో ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అక్కడ? మినిస్టరింగ్ అన్ టు ద లార్డ్. సో ఇప్పుడు ప్రార్థన మనం స్టార్ట్ చేస్తాం. మనం ఏం చేయాలి? ప్రభువుకి మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఆయన పరిశుద్ధతను మనం గ్రహించాలి, ఆయన మంచితనంను గ్రహించాలి. ఆయన రక్తం వల్ల మనము నీతిమంతులుగా చేయబడ్డాం, ఆయన రక్తం వల్ల మనము పరిశుద్ధులుగా చేయబడ్డాం. మనకి ఏ అర్హత లేకపోయినా ఆయన ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి ఆయన మనల్ని విలువైన వారిగా ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తై ఉన్నాం, మనం ఆయన పరిశుద్ధమైన జనాంగమై ఉన్నాం, ఏర్పరచబడిన వంశమై ఉన్నాం. బయట ఉన్న వాళ్ళలాగా మనం 2 అవసరాల కోసం ప్రార్థన చేసి పక్కెళ్ళకూడదు. మనం ఏం చేయాలి? ప్రభువుకి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. సో ప్రకటన గ్రంథంలో చూస్తే కొంతమంది ఇక్కడ పరిచర్య చేస్తా ఉన్నారు. వారు ఎలా చేస్తున్నారో చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్దామా? ప్రకటన గ్రంథం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. చదువుతారు అందరూ? ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి అవి సృష్టింపబడినవి గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందని అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఎంతమంది పెద్దలు ఉన్నారు అక్కడ? 24 పెద్దలు ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని ఎదుట వాళ్ళు సాగిలపడి ఆయన సమస్తమును సృష్టించాడని గ్రహించి ఆయనకేం చేస్తా ఉన్నారంట? ఘనత మహిమ ప్రభావములు పొందని అర్హుడని ఆయన్ని స్తుతిస్తా ఉన్నారంట. హల్లెలూయా. 24 పెద్దలు ఒక్కొక్కళ్ళు 10 అవసరాలు చెప్పట్లా. ఫర్ ఎవర్, యుగాలు. ఇంకా వాక్యంలో ప్రకటన కొన్ని చోట్ల చూస్తే వాళ్ళు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉంటారంట. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ స్థానంలోకి వచ్చినప్పుడు ఆయన గురించిన ఒక రెవల్యూషన్ వాళ్ళకు వచ్చింది, ఆయన గురించిన ఒక ప్రత్యక్షత వాళ్ళకు వచ్చింది. ఆ ప్రత్యక్షత ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యుగయుగములు నిలిచి ఉండేవాడు. 24 పెద్దలు ఏం చేస్తున్నారు? వాళ్ళు పొందుకున్న కిరీటాలు, వాళ్ళు సాధించిన కిరీటాలు అవేం చేస్తున్నారు? అవి తీసి ఆయన పాదముల దగ్గర పడేసి సాగిలపడి ఘనత మహిమ ప్రభావాన్ని పొందడానికి ఈయన అర్హుడని ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ స్తోత్రములు ఆయనకి ఆరోపిస్తా ఉన్నారు, స్తోత్రములు ఆయనకు చెల్లిస్తా ఉన్నారు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాన్ని తెరిచి లోతులోకి మనం వెళ్ళకుంది మొట్టమొదటిగా మన హృదయం గ్రహించడం ప్రారంభిస్తాయి. యు నీడ్ టు బికమ్ అవేర్ ఆఫ్ హిస్ హోలీనెస్, యు నీడ్ టు బికమ్ అవేర్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తిమంతుడు. హల్లెలూయా. నేను ఇలానే ప్రార్థన చేయాలని చెప్పట్లే, కానీ మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్తున్న విషయాలు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. అవునా? ఇలా చేయటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. మనం ప్రతిసారి మన ఇంట్లో గదిలో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ఏం గ్రహించాలంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరలోకంలో వినబడే ఆయన సింహాసనం నుండి వినబడే శబ్దము, నీ నుండి వినబడే శబ్దము మ్యాచ్ అవట్లా. సో అందుకే మనం ఏం చేయాలి? కొన్ని అడుగులు మనం ముందుకు వేయాలి ప్రార్థనలో. అంటే మనం ప్రార్థించే కొంది మన కళ్ళు మూసుకొని ఆయన మంచితనాన్ని, ఆయన ఎంత మహోన్నతుడో, ఆయన ఎంత గొప్పవాడో మనం గ్రహించడం ప్రారంభించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? మనలో నుండి ఆ స్తోత్రాలు స్తుతులు అర్పించే ఆ గుణం మనలో మనం అలవాటు చేసుకుంటాం. హల్లెలూయా. ఎంతమందికి దేవునికి పరిచర్య చేసేవారికి ఉండబోతున్నారు? మనుషుల కంటే ముందు మనం ఎవరికి పరిచర్య చేయాలి? దేవునికి పరిచర్య చేయాలి. మన అవసరాలతో చేయకూడదు పరిచర్య. ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి చేయాలి. వాళ్ళు అలా చేస్తా ఉన్నప్పుడు అంట అపోస్తుల 13లో పరిశుద్ధాత్మ మాట్లాడాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఆరాధిస్తూ ఉంటావు, కొన్నిసార్లు స్తుతిస్తూ ఉంటావు. సడన్ గా నీకు ఒక దర్శనం కనబడుద్ది. దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇంకంతే, నీ ఆరాధన మారిపోయింది.
అప్పుడు వరకు ఏదో సరదాగా అటు ఇటు చూస్తూ ఉంటా, అది చేస్తూ ఉంటా, లేకపోతే ఏదేదో ఆలోచిస్తూ ఉంటా. సడన్గా నీకు ఎప్పుడైతే సంథింగ్ ఏదో చూపించబడిందో, ఇప్పుడు ఏమవుతుంది, నీ యాటిట్యూడ్ మారిపోతుంది. అవునా? 1-2 వారాల క్రితం నేను సండే మార్నింగ్ వచ్చి మామూలుగా అందరు చప్పట్లు కొట్టిన, నేను చప్పట్లు కొడుతున్నా, అటు ఇటు చూస్తున్నా, అటు ఇటు స్థుతి పాటలు పాడుతున్నా అని చేస్తాను. సడన్గా నా కళ్ళు తెరవబడినాయి. సడన్గా కెరూబులు సెరాపులు ఆయన ఆరాధించడం నేను చూస్తాను. జస్ట్ ఒక 2 seconds అంతే. అప్పటి నుంచి ఏమొస్తుంది? భయం వస్తుంది. గౌరవంతో కూడిన భయం, రెవరెన్షియల్ ఫియర్. హల్లెలూయా. ఒకసారి దేవుణ్ణి నిజంగా ఎన్కౌంటర్ చేస్తే రెవరెన్షియల్ ఫియర్ ఉంటుంది, గౌరవంతో కూడిన భయం ఉంటుంది. ఎంతమంది నాతో ఉన్నారు? భయపడే విషయాలు కొన్ని చెప్తాను ఈరోజు. దేవునికి స్తోత్రం. అవునా? ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన చూసినాక మనం ఏం చేస్తాం? మన యాటిట్యూడ్ మారుతుంది, మన దృక్పథం, మన వైఖరి మారుతుంది. ఆయన్ని ఆరాధించే విషయంలో ఆయన్ని విలువైన వ్యక్తిగా మనం ఆయన్ని ఘనపరచడం ప్రారంభిస్తాం. ఉదాహరణకి ఈరోజు నిన్ను ప్రైమ్ మినిస్టరో ప్రెసిడెంటో ఈరోజు సాయంత్రం 10 కలుస్తున్నాడు అనుకో నేను ఢిల్లీలో. నువ్వేం చేస్తావు? ఒకరోజు ముందే వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటావు నువ్వు. అవునా? మంచి బట్టలు వేసుకొని, మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని ముందు ప్రిపేర్ అవుతాయి ఏం మాట్లాడాలా అని. అవునా? ఎందుకని? ఆ ప్రెసిడెంట్కి, ఆ ప్రైమ్ మినిస్టర్కి నువ్వు అంత విలువ ఇస్తున్నావు కాబట్టి. ఆయన నీ దగ్గరకు వచ్చి వాసన ఏం చూడ్డు, నువ్వేం పర్ఫ్యూమ్ కొట్టుకున్నావు, ఇది కుట్టినప్పుడు వంకర పోయిందా, ఏం పట్టించుకోడు ఆయన. కానీ నువ్వు ఎందుకు అంతగా సిద్ధపడుతున్నావు? హీఈస్ అ వాల్యుబుల్ పర్సన్. ఆయన ఒక విలువైన వ్యక్తి కాబట్టి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి స్తుతించేటప్పుడు కూడా అంతే. అంటే నేను ఏదో విలువైన వేసుకొని రావాలని నేను చెప్పట్లేదు. నేను చెప్తానంటే మన హార్ట్ యొక్క పోస్చర్, మన హృదయం యొక్క స్థితి ఏం చేయాలి? ఆ హృదయం ఏం చేయాలి? అన్ని ఘనమైన వాడుగా చూడాలి. హల్లెలూయా. అన్ని దేవతలందరికంటే ఆయన ఎవరు? పైనున్నవాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన అమర్త్యుడు అయిన వాడు. హల్లెలూయా. ద వన్, ద ఓన్లీ కింగ్ హూ ఇస్ ఇన్విజిబుల్ అండ్ ఇమ్మోర్టల్. అవునా? నిత్యము రారాజుగా సియోన్లో పరిపాలించేవాడు ఆయన. హల్లెలూయా. వెన్ యు సీ దట్ రెవల్యూషన్, ఆ వెలుగు నువ్వు చూసినప్పుడు నీ పోస్చర్ మారుతుంది. 24 పెద్దలు ఏం చేస్తున్నారంట? ఆయన అలా ఆరాధిస్తున్నారంట. నాకు తెలిసి 24 పెద్దలు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి పరలోకంలో. కానీ దేవుడి సిస్టమ్ని ఎలా డిజైన్ చేశాడు? 24 పెద్దలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చబడేటట్టు దేవుడి సిస్టమ్ డిజైన్ చేశాడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది దేవునికి పరిచయం చేయబోతా ఉన్నారు? రెండో విషయం, మనం పరిచర్య చేసే కొద్ది ఏం జరుగుతుందంటే ఆయన తనని మనకి ప్రత్యక్షపరుచుకుంటాడు. హల్లెలూయా. 1 యోహాను 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. 1 John 3:2. మనం ఇంకా ఏమోదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రంగా చేసుకొనను. ఇంగ్లీష్లో వేస్తా ఒకసారి. Now we are children of God, but when we know that when he is revealed we shall be like him, for we shall see him as he is. Of course యోహాను భవిష్యత్తులో జరగబోయే విషయం గురించి మాట్లాడుతున్నాడు, కానీ సాధారణంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు పరిచర్య చేస్తున్న తర్వాత ఏమవుతుందంటే ఆయన ఏంటో మనకి ఆయన బయలుపరుచుకుంటాడు. హీ స్టార్ట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యు. ఆయన శక్తి ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన మంచితనం ఏంటో, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంత కనికరం కలిగిన వాడు, ఆయన ఎంత కృప చూపేవాడు, ఆయన ఎంత ఆశ్రయించేవాడు, ఆయన ఎంత పైకి లేవనెత్తేవాడు. ఆయన ఏం చేస్తాడంట? తనని నీకు ప్రత్యక్షపరుచుకుంటాడంట. వెన్ హీ ఈస్ రివీల్డ్ టు యు, ఆయన ఎప్పుడైతే నీకు ప్రత్యక్షం అవుతాడో నువ్వు అది చూస్తా ఉన్నప్పుడు నువ్వు ఆయనలాగా మారుతా ఉంటావు. ఒక విశ్వాసిగా నీ యొక్క గ్రేటెస్ట్ డిజైర్ ఒక గొప్ప వ్యక్తిగా అవటం కాదు. నీ యొక్క గ్రేటెస్ట్ డిజైర్ అన్ని
అన్ని లోకంలో సంపాదించి ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళటం కాదు. నీ గ్రేటెస్ట్ డిజైర్, నీ అత్యంత ఘనమైన కోరిక ఏదై ఉండాలంటే నువ్వు క్రీస్తులాగా నువ్వు మార్చబడటం. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటో తెలుసా, నువ్వు క్రీస్తులాగా మార్చబడినప్పుడు ఆ పైన కూర్చుని అన్నీ నీకు ఆకర్షించబడతాయి. అదే మిస్టరీ. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడంట మనం ఆయన లాగా మారుతామంట. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏమవుతాడంటే నీకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. ప్రత్యక్షమైనప్పుడు యు స్టార్ట్ టు బిహోల్డ్ హిమ్. నువ్వు ఆయన చూస్తూ ఉంటావు. ఆయన నడుస్తూ ఉన్నాడు, నువ్వు ఆయన చూస్తూ ఉంటావు. ఆయన వాక్యం యొక్క లోతుని నీకు చూపిస్తూ ఉంటాడు, నువ్వు చూస్తూ ఉంటావు. ఆయన మంచితనం యొక్క లోతుని నీకు చూపిస్తూ ఉంటాడు, నువ్వు చూస్తూ ఉంటావు. నువ్వు చూసే కొంది, నువ్వు ధ్యానించే కొంది, నువ్వు ఆత్మలో ప్రార్థన చేసే కొంది నువ్వేం చేయబడతా ఉంటావు, నువ్వు ఆయన లాగా మారుతూ ఉంటావు. As you behold him, you're going to become like him. అందరు నాకు చెప్తారా, నేను ఆయన చూసే కొలది నేను ఆయనలాగా మారుతాను. నేను ఆయనలాగా మారుతా ఉన్నప్పుడు నా అవసరాల మీద నా దృష్టి ఉండదు, కానీ ఆయన ఏమైనాడో దాని మీదకి నా దృష్టి వెళ్తుంది. చాలా మంది ప్రార్థన జస్ట్ 3-4 లిస్టులో అవునా అవసరాలు చెప్పి బయటకు వచ్చేస్తారు. అందుకే ప్రార్థన ఎప్పుడు ఎంజాయ్ చేయలేరు. ప్రార్థన అనేది వన్ వే ట్రాఫిక్ కాదు. లేకపోతే ప్రార్థన అనేది అదొక మోనోలాగ్ కాదు. ఏకపాత్రాభినయం అంటారు తెలుసా, నాటికలు వేసేటప్పుడు వేస్తారు. సింగిల్ రోల్, మనోడు దంచి కొడతా ఉంటాడు, అందరు వింటా ఉంటారు. ప్రార్థన అనేది అది కాదు. ఏకపాత్రాభినయం కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఏంటి? ఇట్స్ ఎ డైలాగ్. ముందు నువ్వు ఆయనకి పరిచర్య చేస్తావు, కృతజ్ఞతతో పరిచర్య చేస్తావు. తర్వాత ఏం చేస్తావు, ఆయన తను తాను నీకు, మన భాషలో చెప్పాలంటే తెరుచుకుంటాడు. ఆయన అవునా, తెరుచుకుంటాడు అనగానే చాలా మందికి చాలా కనెక్ట్ అవుతుంది. అవునా, టచ్ మీ నాట్ ప్లాంట్ అని ఒకటి ఉంటుంది తెలుసా. నువ్వు పట్టుకుంటే అదేం చేస్తుంది, ముడుచుకుంటుంది. అవునా, నువ్వు పట్టుకుంటే ఆయన ముడుచుకోడు, పైన ఆయన. నువ్వు ఆయనకి పరిచయం చేసుకుంది starts to open up himself. హల్లెలూయా. ఆయన ఎంత మంచివాడో, ఆయన ఎంత ప్రేమించేవాడో నీకు తెరుచుకుంటాడు. ఆయన మన భాషలో చెప్పాలంటే అంటే నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు, నీకు తెలియజేస్తాడు, నీకు గ్రహింపయ్యేటట్టు చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఆయన ఏదైతే ప్రత్యక్షపరుచుకుంటున్నాడో దాన్ని నువ్వు చూడటం మొదలు పెడతావు. మనము అద్దము వలె ఆయన మహిమను ప్రతిబింబింప చేయొచ్చు. అవునా, ప్రభు యొక్క పోలికలోకి మనము మహిమ నుండి మహిమలోకి మార్చబడతా ఉంటాం. ఫ్రమ్ 1 degree of glory to another. As we behold the glory of God, we reflect the glory of God like a mirror, being transformed from 1 degree of glory to another. ఆ మహిమ ఒక స్థానం నుండి ఇంకో స్థానంలోకి నువ్వు చూస్తావు. హల్లెలూయా. బైబిల్లో యెషయా ఉన్నాడు, మనలాగా రోజు ప్రార్థన చేసుకునేవాడు, మనలాగా దేవునికి స్తుతులు చెప్పేవాడు. ఎందుకంటే పాత నిబంధనలో కూడా వాళ్ళు దేవుని ఆరాధించేవాళ్ళు, ధర్మశాస్త్రం తెలుసుకుంటున్నాడు. ఇలా ప్రార్థన చేస్తున్నాడు. మేబీ దేవుడు ఏదో ప్రవక్తగా పిలిచాడు, అంతా బాగానే జరుగుతా ఉంది. వాక్యంలో ఉంది, రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరం ఐ సా ద లార్డ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. హల్లెలూయా. ప్రభు ఆసీనుడై ఉండటం నేను చూశానట్లా. అంటే రోజు యెషయా నార్మల్గా ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ ఆ రోజు ఏం జరిగిందంట, ప్రభు సింహాసన ఆసీనుడై ఉండటం చూశాడంట. హల్లెలూయా. అంటే అక్కడ యెషయా ఏం చూస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, యెషయాకి తన్ని తాను చూపించుకుంటున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సంవత్సరం దేవుడు ఏం చేయాలనుకున్నాడు అంటే తన్ని తాను నీకు బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధత, ఆయన మంచితనం, the aura of his glory, the power of his presence. హల్లెలూయా. యెషయా ఆయన సింహాసనాన్ని చూస్తా ఉన్నాడు. చూస్తున్న తర్వాత ఏం జరిగింది, ఒక శరాపు వచ్చి నిప్పు తీసుకొని వచ్చి ఏం చేశాడు, తన పెదవుల్ని దహించాడు. హల్లెలూయా. అక్కడ ఏదో సూపర్ న్యాచురల్ గా జరుగుతుంది, అబ్జర్వ్ చేశారా? ముందు యెషయా ఏం చేశాడు, ఆయన సింహాసనాసీనుడిగా ఉండటం చూశాడు. అంటే ఉజ్జియా మృతి పొందాడు, ఈ దేశం మీద రాజు అయిన ఉజ్జియా మృతి పొందాడు, కానీ ఆయన మాత్రము సింహాసనాసీనుడిగా ఉన్నాడు అని ఆయన చూడటం మొదలు పెట్టాడు.
యూదా ప్రజల తరపున చూస్తా ఉన్నప్పుడు ఆ సింహాసనం దగ్గర ఉన్న ఒక సెరాప్ ఏం చేశాడు, ఆ నిప్పు తీసుకొని వచ్చి, అవునా ఏం చేశాడు, యెషయా పెదవులను తాకినప్పుడు యెషయా ఏం చేయబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. Then he started to speak the prophecies. మెస్సయ్య గురించిన ప్రవచనాలు యెషయా విడుదల చేయడం మొదలు పెట్టాడు. ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి దేవోక్తులు పలకటం మొదలు పెట్టాడు. He started to speak the oracles of God because his lips and tongue were purified by the fire of seraphims. ఆ శరాపు తీసుకొచ్చిన అగ్నితో తన పెదవులు కాల్చబడినాయి కాబట్టి యెషయా ఏం చేస్తున్నాడు తెలుసా, దేవోక్తుల్ని పలుకుతా ఉన్నాడు. ఆత్మీయ ప్రపంచంలో పరిశుద్ధులు తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మాట్లాడే మాటల్ని యెషయా పలకటం మొదలు పెట్టాడు. దాదాపు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 700 సంవత్సరాల తర్వాత క్రీస్తు రాకపోతా ఉన్నాడు. ఆయన గురించి ప్రవచించడం మొదలు పెట్టాడు తర్వాత అధ్యాయాల్లో. ఎందుకో తెలుసా, ఆ శరాపు ఒక నిప్పు తీసుకొని వచ్చి మారోసి కథల యెషయా పెదవుల్ని ముట్టింది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ఒక సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్ జరుగుతాయి. యెషయాకి జరిగింది నీకు జరుగుతుంది. ఆ తర్వాత రోజు నుండి నువ్వు దేవోక్తులు మాట్లాడటం మొదలు పెడతావు, నువ్వు ప్రవచించడం మొదలు పెడతావు. ఇంకా చెడు మాటలు నువ్వు మాట్లాడవు, నెగిటివ్ మాటలు నువ్వు మాట్లాడవు. యువర్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ స్టార్ట్ టు రైజ్ ఇన్ యూ. నీ విశ్వాసపు ఆత్మ ఒక స్థానానికి వస్తుంది. నువ్వు మాట్లాడేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మాట్లాడినప్పుడు ప్రజల జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. నువ్వు మాట్లాడినప్పుడు నీ కుటుంబం సెట్ అవుతా ఉంటుంది. ఎందుకో తెలుసా, an angel came with a fire and touched your lips. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ అపవిత్రమైన మాట్లాడావు, ఒక్క నిప్పు తగిలినప్పుడు మొత్తం అదే యెషయాకి జరుగుతా ఉంది. సో ప్రార్థనలో ఏం జరుగుతుందంట, ఆయన తాను మనకి బయలుపరుచుకుంటాడంట. స్టార్ట్ టు రివీల్ హిస్ గ్లోరీ. నువ్వేదో అవసరత కోసం వచ్చావు ప్రార్థనలోకి, ఒక్కడిపై కూర్చొని ప్రార్థన చేస్తున్నావు, కొంత టైం అయింది, ఆయనకు పరిచయం చేసావు, కొంత టైం అయింది, ఆయన తాను నీకు ఓపెన్ చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ప్రభురాత్రి బల్ల యేసుప్రభువారు తన శిష్యులతో కలిపి తీసుకుంటా ఉన్నప్పుడు అందరు అడుగుతున్నారు, ఎవరు ఆయన అప్పగించేది ఎవరు అని అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన రొమ్మున ఆనుకున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆ వ్యక్తి మిగిలిన వాళ్ళందరికంటే యేసయ్యను ఎక్కువగా చూశాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ప్రార్థనలో జరుగుతాయి. చాలా మంది ఇప్పటి వరకు ఒకటే తెలుసుకున్నాం, ప్రార్థన అంటే రిక్వెస్ట్ పెట్టాం దేవునికి, టిక్ కొట్టాడు, ఇంటూ కొట్టాడు, లేకపోతే అయిపోయింది, ప్రోగ్రామ్ డన్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఇది కాదు ప్రార్థన అంటే. నేను అసెండ్, ఆత్మ పరిధిలోకి నువ్వు రావటం నువ్వు నేర్చుకోవాలి. అవునా? సో రెండో విషయం ఏం చెప్తా ఉన్నాను నేను, ప్రార్థన చేసేటప్పుడు ఆయన్ని తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటాడు. మూడో విషయంలోకి వస్తాం. మూడో విషయంలో నువ్వు ఏం చేస్తావు అంటే, ఆయన తాను నీకు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత నువ్వు వెయిట్ చేస్తావు. దాన్ని ప్రార్థనలో కనిపెట్టడం అంటారు. అతను అది చెప్తారా, ప్రార్థనలో కనిపెట్టడం. బ్రదర్ ఇవన్నీ చేయడానికి నాకు అసలు టైం కుదరదు బ్రదర్, నేను దేవునికి ఇచ్చే టైం 5 minutes ప్రతిరోజు, అది కూడా బై మిస్టేక్ ఇస్తున్నాను. ఈ మెసేజ్ నీకు కాదు, దేవునికి స్తోత్రం. పరిచర్య చేయాలంట, ఆయన ఏదో బయలుపరుచుకుంటాడంట, మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు కనిపెట్టామంట. మూడో దానికి వచ్చేసరికి 2 గంటలు అయిపోయింది. నీకు తెలుసు, నాకు తెలుసు. దేవుడు ఆ ప్రాసెస్ని మేబీ నీకు అనుగుణంగా ఫాస్ట్గా చేస్తాడు. ఇవన్నీ ఉన్నాయని ప్రార్థన చేయడం ఆపే మాకు. నువ్వు వెళ్ళే కొంది లోపలికి ఆయన నిన్ను ఆహ్వానిస్తాడు. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, కనిపెడతా ఉన్నావు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టేట కంటే దావీదేమంటున్నాడు, నేను ఎక్కువగా నా ప్రభు కోసం కనిపెడుతున్నాను. లైక్ ఎ వాచ్మెన్ యు ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. నువ్వు అలా కనిపెడతా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, నీ బాడీ ఆయన పవర్తో ఛార్జ్ అవుతుంది, ఆయన ప్రెజెన్స్తో ఛార్జ్ అవుతుంది. నీ ఆత్మ ఆయన చూసే కొంది ఆయన అనుభవించే కొంది దేవునిలో ఉన్న ఛార్జింగ్, దేవునిలో ఉన్న ఎనర్జీ నీ లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు బలహీనంగా వచ్చావు ప్రార్థన చేయడానికి, అవునా? చాలా వీక్గా ఉన్నావు, నీకు ఏదైతే జరిగినాయి అవన్నీ వదిలేసావు. ఇప్పుడు నీ సోల్ రెల్మ్ అంతా క్లీన్ చేయబడింది, నీ ప్రాణం అంతా శుద్ధి చేయబడింది.
వేరే విషయాలు ఏం ఆలోచించట్లా. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చావు, ఇప్పుడు కనిపెడుతున్నావు. నెక్స్ట్ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నీ బాడీని దేవుని యొక్క ఎనర్జీతో నింపుతా ఉంటాడు. యు ఆర్ చార్జ్, యు ఆర్ చార్జ్, యు ఆర్ చార్జ్. ఎలాగా ఛార్జింగ్ లేకుండా నువ్వు ఫోన్ ఎలా వాడలేవో, ఛార్జింగ్ లేకుండా నువ్వు ఎలక్ట్రిక్ కార్ని ఎలా వాడలేవో, ఛార్జింగ్ లేకుండా నువ్వు ఆత్మీయంగా ముందుకెళ్ళలేవు. దెర్ ఈస్ అ ప్లేస్ వేర్ యువర్ స్పిరిట్ గెట్స్ చార్జ్డ్. నీ ఆత్మకి ఏమవుతుంది? ఛార్జింగ్ వస్తుంది. కనిపెడతా ఉన్నావు. యెషయా ఏమంటున్నాడు 40:31 యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు నూతన బలాన్ని పొందుతారు. వారి పక్షిరాజుల వలె దే షల్ రైజ్ అప్ విత్ వింగ్స్ లైక్ ఎన్ ఈగల్. పక్షిరాజుల వలె వాళ్ళు రెక్కలు చాప ఏం చేస్తారంట? పైకి ఎగురుతారంట. అలయ్యక పరిగెత్తెదరు, సమస్యలక నడిచెదరు. ఛార్జింగ్ నీకు జరిగినప్పుడు నీ స్పిరిట్ కి, అప్పుడు నీ సమస్యలు చూస్తే నీకు పెద్దగా ఏమనిపించదు. లైట్లే తీసి పక్కన పడే అంటావు. అప్పుడు దాకా ఏమైద్దో ఏం జరుగుతుందో, నేను బ్రతుకుతానా చచ్చిపోతానా, లేకపోతే ఈ సమస్య తీరిద్దా ప్రభా, ఆన్సర్ మీ ఆన్సర్ చెప్పు అంటావు. నీ బాడీ ఛార్జింగ్ అయినప్పుడు, ఇప్పుడు ఫ్లైట్ ఎలాగా లా ఆఫ్ ఏరోడైనమిక్స్ ప్రకారం ఇట్లా లెగుస్తుందో, నీ స్పిరిట్ లెగుస్తుంది. దేవుని యొక్క పరిధిలోకి కొనుపోబట్టానికి నీ ఆత్మ లెగుస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీకేం చేస్తా అంట? నూతన బలాన్ని నువ్వు పొందుతా ఉంటా. ఏలియా ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఛార్జింగ్ చేయబడ్డాడో, బలపరచబడ్డాడో, ఆహాబు రథముల కంటే ముందుగా వెళ్ళి యెజ్రెయేల్ ప్రాంతంలో నిలబడ్డాడు. హల్లెలూయా. నువ్వు ఛార్జింగ్ చేయబడుతున్నప్పుడు, నువ్వు కనిపెడుతున్నప్పుడు, మనుషులు ఏదో 20 సంవత్సరాల్లో సాధిస్తారో నువ్వు 2-3 సంవత్సరాల్లో సాధించి పెడతావు. ఎందుకు తెలుసా? నీ ఛార్జింగ్, నీ ఎనర్జీ లెవెల్ మానవ పరిధి నుంచి రావట్లా. నీ ఎనర్జీ లెవెల్ దేవుని సింహాసనం వద్ద నుండి వస్తుంది. అందుకే దేవుని కోసం కనిపెట్టే వాళ్ళు, వాళ్ళ లైఫ్ చాలా స్లోగా స్టార్ట్ అయిన ఉండొచ్చు, కానీ ఒకసారి వాళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా గ్లోరియస్గా ఉంటుంది, చాలా మహిమకరంగా ఉంటుంది. ఈ వ్యక్తి ఇన్ని పనులు ఎట్లా చేస్తున్నాడు, ఈ వ్యక్తికి ఇంత జ్ఞానం ఎట్లా వస్తుంది, ఈ వ్యక్తి ఇన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని సన్నిధిలో వాళ్ళు చార్జ్ చేసుకుంటా ఉన్నారు. ఆయన సింహాసనం ఎదుట, అవునా, ఆయన దేవదూతలు నిలబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిత్యము ఆయన చూస్తూ ఉన్నారు. చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? చార్జ్ అవుతున్నారు. హల్లెలూయా. ఛార్జ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ బాడీలోకి దేవుని యొక్క వైబ్రేషన్స్ వస్తా ఉన్నాయి. నీ బాడీకి కూడా ఆయన సన్నిధిలో ఛార్జింగ్ అవుతా ఉన్నప్పుడు ప్రతి రోగము ఆ ఛార్జింగ్ పవర్కి నయమైపోతుంది. ప్రతి వ్యాధి నయమైపోతుంది, ప్రతి గడ్డ కరిగిపోతుంది, ప్రతి విషయము సరి చేయబడుతుంది, నీ DNA కరెక్ట్ చేయబడుతుంది, నీ జెనెటికల్ డిసార్డర్స్ అన్ని కరెక్ట్ చేయబడతాయి. ఎందుకో తెలుసా? నీ బాడీ ఛార్జ్ అవుతుంది బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకు ఛార్జ్ అవుతుంది? నువ్వు ఆయన ఆహ్వానించావు, ఆయనకు పరిచయం చేసావు, ఆయన చూసావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆయన ఎదుట కనిపెడుతున్నావు. హల్లెలూయా. ఆ కనిపెడతా ఉన్న టైంలో సంవత్సరాలుగా ఉన్న డిప్రెషన్ ఒక్క సెకండ్లో ఆ కాడి నీ మీద బ్రేక్ అవుతుంది. ఎందుకో తెలుసా? హెవెన్లీ రెల్మ్ నుండి నీ బాడీలోకి ఛార్జింగ్ వస్తుంది. యూఆర్ బీయింగ్ చార్జ్డ్. ఛార్జింగ్ అయ్యకుంది. నీ డిఎన్ఏని ఆయన కరెక్ట్ చేస్తూ ఉంటాడు. నీ లైఫ్లో సరిగా జరగని ప్రతిదాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. నీ లైఫ్లో ఎక్కడైతే డిలే ఉందో దాన్ని కరెక్ట్ చేస్తాడు. టైం లైన్స్ ఆయన షిఫ్ట్ చేస్తాడు. మరోసి కథలబా ఆయన ఏం చేస్తాడు? టైం లైన్స్ని ఆయన షిఫ్ట్ చేస్తాడు. సంవత్సరములుగా కోల్పోయిన పంటని ఆయన నీకు తిరిగి ఇవ్వటానికి రెడీగా పెట్టించుతాడు. ఎందుకో తెలుసా? నీ బాడీ హెవెన్లీ రెల్మ్ నుండి, ఆయన సింహాసనం నుండి వచ్చే ప్రతిధ్వని నుండి ఛార్జ్ అవుతా ఉంది. హల్లెలూయా. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ప్రార్థనలో జరుగుతుంది. ఎంతమంది నాతో ఉన్నారు? ఇంకా నువ్వు దేవుని అంటే కనిపెడతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి డైమండ్స్, వజ్రాలు ఉంటాయి. భూమి లోపల చాలా లోతులో మట్టిలో నుండి వాటిని తీస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారు? డైమండ్స్ ఏం చేస్తారు? వాటికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మేబీ వాళ్ళు క్లీన్ చేస్తారు, తర్వాత ఎడ్జెస్ని కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత అది షైనింగ్ వచ్చేటట్టు దానికి పాలిష్ పెడతారు. మేబీ నార్మల్గా జరిగే ప్రాసెస్. నువ్వు దేవుని అయితే కనిపెడతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను క్లీన్ చేస్తాడు,
నీ ఎడ్జెస్ని కట్ చేస్తాడు ఆయన. నువ్వు షైన్ అయ్యేటట్టు ఆయన నీకు పాలిష్ పెడతాడు. హల్లెలూయా. అదంతా ఎక్కడ జరుగుతుంది? ప్రార్థనలో జరుగుతుంది. నేను ఇలా చెప్తున్నాను, కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు, దేవుడు షూ పాలిష్ చేసినట్టు, అవునా, అది తీసుకొని నన్ను తుడుస్తున్నాడు అనుకోమాకండి. అర్థమవటానికి చెప్తున్నా. ఆయన ఏం చేస్తున్నాడు? నీ హృదయాన్ని సరి చేస్తున్నాడు, నీ మనసును సరి చేస్తా ఉన్నాడు, నీ డిలేస్ అన్ని కొట్టేస్తా ఉన్నాడు. ఒక డైమండ్ని కట్ చేసినట్టు ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేటట్టు నేను కట్ చేస్తున్నాడు. ఆయన దృష్టిలో ఈ వ్యక్తికి 35 సంవత్సరాలు వచ్చినాయి. 35 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉండాలని నేను కోరుకున్నానో అలాంటి డైమండ్గా నేను చేస్తాడు. మేబీ నీకు 60 సంవత్సరాలు వచ్చినాయి. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఎలాంటి డైమండ్ లాగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడో అలా నీ ఎడ్జెస్ ఆయన కట్ చేస్తాడు. అందుకని ప్రార్థన ఎప్పుడు టైం వేస్ట్ కాదు. ప్రార్థన ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ రెస్టోరేషన్, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర కనిపెట్టేవాళ్ళు వాళ్ళు తక్కువ టైంలో చాలా దూరం వెళ్తారు లైఫ్లో. వాళ్ళ కెరియర్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ లిమిటెడ్ టాలెంట్స్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళు కొంత దూరం వెళ్ళి ఆగిపోతారు. దేవుని దగ్గర కనిపెట్టేవాళ్ళు దే విల్ గో ఫార్. హల్లెలూయా. వారంట బాకాల్ లోయలో పడి వెళ్తా దాన్ని జలమయంగా చేస్తారంట. వాళ్ళు ప్రయాణం చేస్తానే ఉంటారంట. ఎక్కడి దాకా ప్రయాణం చేస్తారు? సియోన్లో దేవుణ్ణి ముఖాముఖిగా చూసేంత వరకు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ యాత్రికులు. దే ఆర్ ట్రావెలర్స్ అండ్ పిల్గ్రిమ్స్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో వాళ్ళ యాత్రికులు. హల్లెలూయా. బైబిల్లో లేదు కానీ ఒక విషయం చెప్పమంటారా? హనోక్కి అలాంటి గుణం ఉండేది. మీరు హానోకు గ్రంథం చదివినప్పుడు తెలుస్తుంది. హానోకు ప్రార్థనలో ట్రావెల్ చేసేవాడు దేవునితో. ఈయనకు వాజ్ ఎ ట్రావెలర్ ఇన్ ద స్పిరిట్. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర చాలా విషయం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, లేకపోతే కొన్ని వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, కొన్ని బాహ్య సంబంధమై వాళ్ళ దగ్గర కనిపించకపోవచ్చు. కానీ ఆత్మీయంగా వాళ్ళు ఎప్పుడైతే క్రైసిస్లో ఉంటారో, ఒక క్లిష్టమైన పరిస్థితిలోకి వెళ్తారో, మనమందరం కళ్ళారా చూడొచ్చు ఆ పరిస్థితిలో దేవుడు వాళ్ళ కోసం దిగి రావటం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ప్రార్థన విషయమై ఇన్స్పిరేషన్ పొందుతా ఉన్నారు, ప్రేరేపించబడతాను? 4వ విషయం, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఇంకా కొంతమంది ఇప్పుడే అనుకుంటున్నారు ఇంతసేపు ప్రార్థన చేయాలని. చెప్తాను. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్దాం. నువ్వు కనిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? నన్ను ఆకర్షించము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదాము. రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనెను. రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు. అందరు చదువుతారు ఒకసారి ఆ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదాం. అందరు చదువుతారా స్క్రీన్ మీద? రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొని. ఆ లైన్ చూసారా? రాజు ఏం చేస్తాడంట? ముందు ఆకర్షించుకుంటాడంట, తర్వాత ఏం చేస్తాడంట? తన అంతఃపురంలోకి నేను చేర్చుకుంటాడంట. హీ విల్ బ్రింగ్ యూ టు హిస్ ఇన్నర్ చేంబర్స్. తన అంతఃపురంలోకి చేర్చుకున్న తర్వాత నువ్వేం చేస్తావంట? రాజుని చూసి ఉత్సాహించి సంతోషిస్తా ఉంటా. తర్వాత రాజు ఏం చేస్తాడంట? తన ప్రేమను నీ మీద కురిపిస్తాడంట. అప్పుడు నువ్వు అంటా ఉంటా, ప్రభువా నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా, యువర్ లవ్ ఈజ్ స్వీటర్ దాన్ వైన్. ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే దేవుని ప్రేమను అనుభవిస్తారు. వేరే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు దేవుని ప్రేమ అంత. ఏదైనా కార్యం చేసినప్పుడు కొంచెం అర్థమవుతాం. బట్ ప్రార్థనలు ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళకు ఒక భాగ్యం ఇవ్వబడుతుంది. ఏంటి? రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్తారంట. సెకండ్ పాయింట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? దేవుడు తాను నీకు బయలుపరుచుకుంటాడు. కానీ ఆ లెవెల్ దాటిన తర్వాత, నెక్స్ట్ లెవెల్ దాటిన తర్వాత, ఈ లెవెల్లో ఏం జరుగుతుంది? నిన్ను తన లోపలికి తీసుకెళ్తాడు. ఒక దేశానికి రాజు ఉన్నాడండి. మిమ్మల్ని పిలిచి
అవునా? తన బెడ్రూమ్లో, తన సీక్రెట్ రూమ్లో, అవునా, తన గోల్డ్ డైమండ్స్ పెట్టుకునే రూమ్లోకి తీసుకెళ్ళి నేను చూపిస్తున్నాను. అంటే ఏంటి? ఆ రాజు నిన్ను ఎంతగానో నమ్మాడు. హల్లెలూయా. కొన్ని జీవితంలో ఎప్పుడు జరుగుతాయో తెలుసా? దేవుడు నిన్ను నమ్మటం ప్రారంభించినప్పుడు. ఆయన నిన్ను ఎలా నమ్ముతాడు తెలుసా? ఆల్రెడీ నిన్ను నమ్మాడు ఆయన, అందుకే ఆయన సిలువ మీదకి వెళ్ళాడు. కానీ ఆయన ఇంకా నిన్ను ఎలా నమ్ముతాడు తెలుసా? నువ్వు చిన్న చిన్న విషయాల్లో ఎప్పుడైతే నువ్వు ఆయనకి నమ్మకంగా ఉంటావో, ఆయన నిన్ను పెద్ద పెద్ద వాటిలో నిన్ను నమ్మటం ప్రారంభిస్తాడు. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా? రాజు ఏం చేస్తాడంటే తన అంతఃపురంలోకి నిన్ను తీసుకెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు, నువ్వు రాజు మాత్రమే ఉంటా. అందుకే ఆయన కింగ్. అక్కడికి వెళ్ళాడు. మోషే ఏం చేశాడు తెలుసా? ఆ కొండ చాటున దాగి, ఆ బండ వెనకాల దాగి మోషే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు అలా నడిచి వెళ్ళాడంట. మోషే ఏం చేస్తాడు తెలుసా? ఆయన అంతఃపురంలోకి వెళ్తా ఉన్నాడు. అంతఃపురం అంటే ఫిజికల్గా గోడలుండి, అవునా, చుట్టూ సెక్యూరిటీ ఉండి, దాని నుంచి నేను మాట్లాడట్లా. దేవుని లోపలికి వెళ్ళాడు. దేవుడు ఇట్లా నడిచి వెళ్తున్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? ఆ బండ చాటుని దాక్కొని ఆయన వెళ్తున్నప్పుడు చూస్తా ఉన్నాడు. లోపలికి వెళ్ళాడు. మోషేకి ఆదాముకి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. మోషే బయటకు వచ్చిన తర్వాత ఏమని రాస్తున్నాడు తెలుసా? ఆది అందు దేవుడు. మోషేకి ఆదికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది, కానీ మోషే ఆయన అంతఃపురంలోకి వెళ్ళాడు. దేవుని యొక్క సీక్రెట్స్ లోకి వెళ్ళాడు మోషే. ఇప్పుడు బయటకు వచ్చి ఆది కాండం రాస్తా ఉన్నాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. కొన్ని వేల సంవత్సరాల ముందు దేవుడు సృష్టించాడు. అప్పుడు మోషే లేడు, కానీ మోషేకి ఎట్లా తెలుసు? ఆయన అంతఃపురంలోకి వెళ్ళాడు. ఈ సంవత్సరం దేవుడు తన అంతఃపురంలో, తండ్రి తన అంతఃపురంలోకి నిన్ను తీసుకెళ్ళి నీకు రహస్యాన్ని చూపించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. నేను ఆయన ప్రేమను అనుభవించాను, ఆయన ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురమైనది. ఫర్ హిస్ లవ్ ఈజ్ స్వీటర్ దాన్ వైన్. పాత రోజుల్లో ముసలోళ్ళు ఉండేవాళ్ళు, ఓల్డ్ పీపుల్. అందరి ఇళ్ళల్లో కాదులే కానీ కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక వయసుకు వచ్చిన తర్వాత గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. ఏం బామ్మగారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. నిద్రపోయేటప్పుడు మధ్యలో లేసి ప్రార్థన చేస్తున్నారు, పొద్దున్నే లేసి ప్రార్థన చేస్తున్నారు, తెల్లారి ప్రార్థన చేస్తున్నారు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నారు, మిడ్ నైట్ ప్రార్థన చేస్తున్నారు. ఏంది వీళ్ళకి ఏం పని లేదా అనుకునేవాడు నేను చూసి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మనుషులకి ఎవరికి తెలియని వాటిలోకి వాళ్ళు వెళ్తున్నారు. రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్తున్నారు. హల్లెలూయా. మా అమ్మమ్మ ఉండేది, ఆమె ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది. మేబీ 85 సంవత్సరాలు, మేబీ 90 సంవత్సరాలు పైగా ఆమె బ్రతికింది. మేబీ 85 దాటిన తర్వాత ఒకసారి నేను కలిశాను. ఆ రోజు నాకేం చెప్పింది తెలుసా? అరే చిన్నోడా, ప్రార్థన చేసుకోరా. మా అమ్మమ్మ ఎక్కువ మాట్లాడదు, అందరిలాగా సోచి చెప్పదు. సారీ ఇట్లా అంటున్నాను, ఏమనుకో మాకు. ఆమె డిఫరెంట్ సెయింట్, ఆమె డిఫరెంట్ జనరల్. ఆమె నువ్వు అన్ని తీసుకెళ్ళి చెప్పు, సర్లే అంటది. ఒక మాట అంతే, పెద్ద మాట్లాడటం ఏముండదు. రే ప్రార్థన చేసుకోరా. ఒకరోజు నేను అడిగా, నీకేం జరుగుతుందని. అరే నన్ను పరలోకంలోకి దేవుడు తీసుకెళ్ళటానికి ఒక దూతల సమూహాన్ని పంపించాడురా. వాళ్ళందరూ గార్లాండ్స్ వేసుకొని రెడీగా ఉన్నారు. కొంత టైం అయిన తర్వాత నేను వెళ్ళబోతున్నానని చెప్పింది. దే నో ద సీక్రెట్స్. ఎందుకని? సంవత్సరాలుగా తన ప్రార్థనా జీవితాన్ని ఆమె కాపాడుకుంటా వచ్చింది. ఏం మనిషికి తెలియదు. ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని యొక్క అంతఃపురంలోకి వెళ్తాడు. అక్కడ నా రాజు నేను మాత్రమే ఉంటాను. ఇంకక్కడ నా ఈఎంఐ గురించి ఆలోచించట్లా, నా పిల్లోడికి బాగోలేదు దాని గురించి నేను ఆలోచించట్లా, నెక్స్ట్ ఇయర్ నా లైఫ్ ఎలా ఉంటుందో, ఏదో వైరస్ వచ్చిందంట బయట ఆలోచించట్లేదు. ఎందుకని? అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు బయటవి ఆలోచించడానికి నీకు మనసు రాదు. అవన్నీ చాలా చిన్నగా కనపడతాయి. ఎందుకని? నువ్వు రాజుని చూపిస్తున్నావు. రాజు నీకు ఒక్కొక్క వస్తువు పట్టుకొని చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఇది ఉంది చూసావా, ఇది తాగితే 100 ఏళ్ళు బ్రతుకుతావు అన్నాడు అనుకో. ఇవన్నీ లేవనుకుంటున్నారు చాలా మంది. 120 సంవత్సరాల వయసు అప్పుడు మోషే కొండ ఎలా ఎక్కాడు? ఆ కొండ ఎక్కడానికి 1.5 రోజు పట్టిద్దంట మామూలుగా. ముసలాయన కొండ ఎట్లా ఎక్కాడు? అవునా?
మోషే చనిపోయినప్పుడు అతని సమాధి ఎక్కడుందో కనపట్ల. లూసిఫర్ వచ్చి మోషే డెడ్ బాడీ కోసం అడుగుతున్నాడు. అదేంటి? సీక్రెట్. బైబిల్లో అన్నీ రాయబడలా, కొన్నే రాయబడినాయి. ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరెవరైతే ప్రార్థన చేయటం ఆపేశారో తన అంతఃపురంలోకి ఆయన మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయన పిలిస్తే కొంది నువ్వు లోపలికి వెళ్తావు. అక్కడ మన భాషలో చెప్పమంటారా, ఆయన నీతో సిట్టింగ్ వేస్తాడు. సిట్టింగ్ అంటే తెలుసా? కొంతమంది తెలియదు. అప్పుడు నువ్వు సొలొమోన్ లాగా అంటావు. ఏమంటావు? ఈరోజు వెళ్ళి బాటిల్ తీసుకుని తాగమని చెప్పట్లా, ఆ సిట్టింగ్ గురించి నేను మాట్లాడట్లా. దేవుని దగ్గర సిట్టింగ్ గురించి, పరిశుద్ధుల మధ్యలో అమర్త్యమైన లోకంలో ఉన్న సిట్టింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆయన తాగిన తర్వాత, ఆయన అనుభవించిన తర్వాత నువ్వేంటో తెలుసా? ప్రభువా, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురమైంది. ఏ మనిషి కూడా నీకు ఆ ప్రేమ ఇవ్వలేడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఏలియా ఒకసారి ఆత్మీయంగా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏలియా, ప్రభా యెజబెల్ నన్ను భయపెడుతుంది, నా వల్ల కాదు, ఇంక నేను చనిపోతాను. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించి ఏలియాకి బ్రెడ్ తినిపించి, ఏలియా 40 సంవత్సరాలు నువ్వు 40 రోజులు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి హోరేబు కొండ మీదకి. ఏలియా వెళ్ళాడు. హోరేబు కొండ మీద నిలబడ్డాడు. అక్కడ అగ్ని వస్తుంది, భూకంపం వస్తుంది, గాలి వస్తా ఉంది. ఆ తర్వాత ఒక మెల్లని స్వరం. ఇప్పుడు ఏలియా ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యాడు? రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ స్వరం వినబడంగానంట తన మ్యాంటిల్ తీసి కప్పుకున్నాడు, తన దుప్పటిని తీసి కప్పుకొని వణికిపోతున్నాడు. ఏలియా అప్పుడు వరకు, ప్రభువా నేను ఒక్కడనే ఉన్నాను, ఎలా చేయించాలి పోరాటం అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఏలియా నువ్వు కాదు, బయలుకి మొక్కని వాళ్ళు ఇంకా 7,000 మంది ఉన్నారు. నువ్వు వెళ్ళి 3 అభిషేకించు, హజాయేల్ని అభిషేకించు, యోహును అభిషేకించు, నీ పక్షంగా ప్రవక్తగా ఉండేటకు ఇశ్రాయేలు మీద ఎలీషాను అభిషేకించాడు. ఏలియా ఆ ఎన్కౌంటర్ నుండి బయటకు వచ్చాడు, వాళ్ళని అనాయింట్ చేశాడు. ఏలియా ఆయన అంతఃపురంలోకి వెళ్ళే అనుభవం ఉంది కాబట్టి ఏలియా మరణించాల్సిన టైం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన అంతఃపురంలో ఉన్న ఒక రథాన్ని మరోసి కటలబ ఏలియా కోసం అట్లా పంపించాడు. వాళ్ళు ఏలియా కోసం పంపించినప్పుడు ఆ అగ్ని రథముల మీద ఎప్పుడైతే ఏలియా కాలు పెట్టాడో, ఏలియా తర్వాత యేసుప్రభు వారినే చూస్తాం మన నూతన నిబంధనలో. ఆయన ఇట్లా ఆరోహణం వెళ్ళిపోవటం మేఘంలో గుండా. ఏలియా మేఘంలో ఉన్నట్లల్లా రథం మీద వెళ్ళాడు. అంటే ఏలియా రావటాన్ని హెవెన్ ఏం చేస్తా అంటే ఊరేగిస్తాను. ఎందుకో తెలుసా? రాజు యొక్క అంతఃపురంలో తిరిగినవాడు. మేబీ నేను అనుకుంటాను ఏలియా దేవునితో సంధింపులు జరిగి ఆ రథాన్ని చూసుంటాడు ఏలియా ఎక్కడో మొత్తానికి, దూతలు ఎక్కి వెళ్ళటము లేకపోతే దేవుని రహస్యమైన ప్రదేశంలో ఆ రథాన్ని చూసి అడుగుంటాడు. మేబీ నా అండర్స్టాండింగ్ ప్రకారం మన భాషలో చెప్పాలి, ప్రభా నేను కానీ పైకి వచ్చేటప్పుడు ప్రభా ఈ రథాన్ని పంపించాను ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? అగ్నితో ఉన్న రథాన్ని పంపించాడు. ఏలియా దాని మీద ఎప్పుడైతే కాలు పెట్టి వెళ్ళాడు, ఎంతమందికి అలా వెళ్ళాలని ఉంది మీ టైం వచ్చినప్పుడు? అందరు చూస్తుండగా, అవునా? ఎలీషా చూస్తున్నాడు, ఏంది రథం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ట్రాన్స్పోర్టెడ్ అంటే అదర్ రెల్మ్. వాక్యంలో ఏమంటే తెలుసా? ఏమని ఉంటుంది వాక్యంలో? ఎప్పుడైతే ఆయన రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందుతా ఉన్నాడు, మోషే ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే సూపర్ న్యాచురల్ గా మరణాన్ని ఎలా దాటి రావాలో ఏలియాకి తెలుసు. ఏలియా వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు యేసుప్రభు వారితో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వారు చనిపోయిన 3వ దినంన ఆయన ఏం చేశాడు? సూపర్ న్యాచురల్ గా ఆయన తిరిగి లేచాడు. ఏలియా ఎలా వెళ్ళాడో యేసుప్రభు వారు ఒక మేఘంలో గుండా ఆయన అలా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? హీ నోస్ హౌ టు ట్రావెల్ డీప్. రాజు యొక్క అంతఃపురంలోకి ఈ సంవత్సరం వెళ్ళటం నేర్చుకోవాలి. మే యు ట్రావెల్ ఇంటు ద ఇన్నర్ చేంబర్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు?
ఇవన్నీ మనకి జరిగే అవకాశం లేదనుకుంటా. లేదు, నువ్వు ప్రార్థనలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు. చాలా మంది ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే, ఓకే మనకు ఒక ఇల్లు కావాలి, మనకు ఒక కారు కావాలి, మనకు ఒక మంచి వ్యాపారం కావాలి, అయిపోయింది అనుకుంటారు. దేవుడు దాన్ని అనుకుంటే ఒక సెకండ్లో చేయగలడు, అని పెద్ద విషయం కాదు. కానీ ఆయన నిన్ను ఒక ప్రాసెస్లో ఉండి తీసుకెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకు అన్ని తెలిసి ఆయన అంతఃపురం తెలియకపోతే ఉపయోగం. రేపు నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత పరిశుద్ధులందరి మధ్య నిలబడినప్పుడు అందరూ మహిమతో ఉండి నువ్వు ఒక్కడే బలహీనుడిగా ఉంటే ఏం బాగుంటుంది? బాగోదు. అందుకే నేనేం చేస్తున్నాడు? ఆయన ట్రైన్ చేస్తున్నాడు. హల్లెలూయా. కుమ్మరి వాడు ఏం చేస్తాడు? ఆ కుంట్ల కొన్నిసార్లు లోపల ఉన్న రాళ్ళ వల్ల పగిలిపోయినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళా దాన్ని పగలగొట్టి ఏం చేస్తాడు? మళ్ళా ఆ జగటమ్మని తన చేత్తో తీసుకొని మంచి పాత్రగా దాన్ని చెక్కుతూ ఉంటాడు. కొన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నిందించాడు, కానీ కుమ్మరిలాగా ఆయన ఏం చేస్తాడు? మరలా విరిగిపోయిన భాగాలన్నీ అవునా తీసుకొచ్చి అతికిచ్చి ఒక డైమండ్ని కట్ చేసినట్టు కట్ చేస్తాడు. ఒక డైమండ్కి పాలిష్ పెట్టినట్టు దేవుడు నీకు పాలిష్ పెడతాడు. అండ్ యు గోట్ టు షైన్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ బికాస్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. మార్పు చెందావు కాబట్టి ఇప్పుడు ప్రకాశిస్తూ ఉంటావు. ఎంతమంది నాతో అన్నారు? హల్లెలూయా. అయిపోయింది, మన టైం అయిపోయింది. లాస్ట్ ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే లిటిగేషన్ అండ్ లెజిస్లేషన్ అంటారు. ఆ తర్వాత ప్రార్థనలో ఏం జరుగుతుందంటే లిటిగేషన్ అండ్ లెజిస్లేషన్ అంటారు. అంటే వ్యాజ్యం ఆడతావు కొన్ని విషయాల నిమిత్తం దేవుని సన్నిధిలో. అంటే ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నువ్వేం చేసావు? ఆయన సింహాసనం వద్దకు వచ్చావు. నువ్వేం చేస్తావంటే నీ వాదన దేవుని దగ్గర తీసుకొస్తావు. దానికి కూడా ఆయన ఆన్సర్ చెప్తాడు. ఎప్పుడు? ఆ ప్లేస్లో నువ్వు ప్రార్థన ద్వారా వెళ్ళినప్పుడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? లెజిస్లేషన్ జరుగుతుంది. అంటే నువ్వు అక్కడుండి నువ్వు శాసించే వ్యక్తిగా మారుతావు. దానియేలు బబులోనులోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు చేస్తున్నాడు ప్రార్థన? రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేసే కొంది ఆత్మలో పెరుగుతూ ఉన్నాడు. అక్కడున్న కల్దీల కంటే, గారడి విద్య చేసే వాళ్ళకంటే, శకును గాండ్ర కంటే, చాతబడి చేసే వాళ్ళకంటే రాజు దానియేలు చూసి ఈ రెల్మ్ అంతటి మీద అధిపతిగా నియమించాడంట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో. దానియేలు ఆ రూలర్షిప్ పొజిషన్కి ఎట్లా వచ్చాడంటే బై ప్రేయర్. దానియేలు రోజు ప్రార్థన చేసేవాడు. దానియేలు నువ్వు ప్రార్థన చేస్తే సింహబోన్లు వేస్తున్నప్పుడు దానియేలు ఏం చేసేవాడు? యెరూషలేము తట్టు తన కిటికీలు తెరచి, ఎందుకంటే సొలొమోను తన కట్టించిన మందిరంలో ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎవరైతే ఈ మందిరం తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన ఆలకించబడాలి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత దానియేలు బబులోనులో ఒక ఖైదీగా ఉంటా యెరూషలేము తట్టు కిటికీ ఓపెన్ చేసి తన చేతులెత్తి ప్రార్థన చేశాడు. అందుకే దానియేలు సింహబోన్లోకి వెళ్ళిన సింహాలు ఫాస్టింగ్ ఉన్నాయి, కానీ దానియేలు ఏం చేయలేకపోయా? బికాస్ హీ క్యారీస్ ద పవర్ ఆఫ్ లెజిస్లేషన్. శాసించే ఆ శక్తి. అందుకే దానియేలు నెబుకద్నెజరుతో మాట్లాడేటప్పుడు ఏమంటాడు? కొన్ని రోజులు అయితే నువ్వు పడిపోతావు, నీ రాజ్యం పడిపోయింది అంటాడు. మనం ఎవరైనా చెప్పగలమా? బట్ దెర్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఒక స్థానం ఉంది. యాకోబు యోహానుల యొక్క తల్లి వచ్చి ఏమడుతుంది తెలుసా? ప్రభువా, ఆ దినం నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ పక్కన మా వాడిని పెద్దోడిని ఇటువైపు, చిన్నోడిని ఇటువైపు కూర్చోబెడతామని అడుగుతుంది. యాకోబు యోహాను తల్లికి తెలుసు వీళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తున్నారంటే ఒకరోజు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటారని ఆమెకు తెలుసు. అందుకే నీ పక్కన ఉండేటట్టు చూడు ప్రభు అంటారు. దర్ ఈస్ ద పవర్ ఆఫ్ లెజిస్లేషన్ when you are traveled in the spirit. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడినప్పుడు రాజులు గద్దె దించబడతారంతే. హలో, భారతదేశంలో ఎప్పుడైతే విశ్వాసులు ప్రార్థనలో ప్రయాణం చేయటం నేర్చుకుంటారో, దేవుని యొక్క అంతఃపురంలోకి వెళ్ళటం నేర్చుకుంటారు, వాళ్ళకి శాసించే శక్తి ఇవ్వబడుతుంది ఈ దేశం మీద. వాళ్ళు ఏం మాట్లాడితే వాళ్ళు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చుంటారు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు మాత్రమే చైర్లో కూర్చుంటారు. దట్ ఈస్ ద పవర్ గివెన్ టు ద చర్చ్. హలో, నువ్వు ఆ ప్లేస్లోకి వెళ్ళి ఒకసారి నీ బిజినెస్తో నువ్వు మాట్లాడావంటే అది అలైన్ అవుతుంది.
దాని క్రమం అనేది సరిచేయబడుతుంది. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఈ సంవత్సరం ప్రార్థనలో ప్రయాణం చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఈరోజు ఇది చెప్పాలనుకోలే, సండే కాబట్టి. బట్ ప్రేయర్ నైట్ రోజు నేను చెప్పడం మిస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ప్రార్థనలో ఇన్ని విషయాలు ఉంటాయి. నువ్వు వ్యాజ్యం ఆడతావు ఆ లాస్ట్ స్థానానికి వెళ్ళినప్పుడు. ప్రభా, ఇదేంటి ప్రభా ఇలా జరిగింది? దేర్ ఈస్ ఎ రెల్మ్ వేర్ యు అసెండ్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కడెక్కడైతే జవాబులు లేవో వాటన్నిటికీ జవాబులు దేవుడు ఇవ్వటం మొదలు పెడతాడు. అది న్యాచురల్గా అయినా సూపర్ న్యాచురల్గా అయినా. నీ జీవితంలో పలానా సమస్యకి ఇన్ని సంవత్సరాలైన ఆన్సర్ లేదనుకుంటున్నావా? నువ్వు ప్రార్థనలో ప్రయాణం చేయటం మొదలుపెట్టు. ఒక టైం వచ్చింది, అది నువ్వు అనుకున్న టైం కాదు, దేవుడు నీకు బయలుపరిచే టైం. ఆ రోజు ఏం చేస్తాడు తెలుసా? పలానా అది ఎందుకు అట్లా జరిగిందో నీకు ఆన్సర్ ఇస్తాడు. దేవుడే నీకు ఆన్సర్ ఇచ్చినప్పుడు నువ్వు సాటిస్ఫై అవుతావు. హల్లెలూయా. దట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ లెజిస్లేషన్. సంఘము శాసించే స్థాయికి రావాలంటే ప్రార్థనలో ప్రయాణం చేసిన యోధులు ఇక్కడి నుంచి తయారవ్వాలి. పీపుల్ హూ హ్యావ్ ప్రేడ్ అండ్ ప్రేడ్ అండ్ ప్రేడ్ అండ్ ప్రేడ్ టిల్ హెవెన్ బికమ్స్ రియల్. నువ్వు తీసుకోలేని ఒక విషయం చెప్తా నేను. అది ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పకూడదు ఎవరికి, కానీ చెప్తున్నాను ఈరోజు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక దినమందు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడిని ఏ సింహాసనాన్ని అయితే నీకు సిద్ధపరిచాడో నువ్వు ఈరోజు ఇక్కడ దాని మీద కూర్చొని ప్రయాణం చేస్తావు. చాలా మంది ప్రార్థన ఏమనుకుంటారు, క్యారబెర క్యారబెర బెర తప్ప భాషల్లో మాట్లాడతారు, 10 నిమిషాలు అయిపోయింది. అది ఓన్లీ ఎల్కేజీ. అది టు ట్రావెల్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు నన్ను రాజు యొక్క అంతఃపురంలోకి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడున్నారు? అక్కడ కళ్ళు మూసుకుందామా? జస్ట్ మన చేతులు ఇద్దామా ఆయన సన్నిధిలో.